హలో పిల్లలు, రెండు కరణుల్ని సంకలనం కానీ వ్యవకలనం కానీ చేయాలంటే ఆ రెండు కరణులు సజాతీయ కరణులై ఉండాలని మనకు తెలుసు. ఒకవేళ రెండు విజాతీయ కరణుల్ని సంకలనం కానీ వ్యవకలనం కానీ చేయాలంటే వాటిని సజాతీయ కరణులుగా మార్చి చేయాలి. అలాగే రెండు కరణుల్ని గుణకారం కానీ భాగహారం కానీ చేయాలంటే ఆ రెండు కరణులు ఒకే పరిమాణం కలిగి ఉండాలి. ఒకే పరిమాణం గల కరణులకు ఉదాహరణలుగా స్క్వేర్ రూట్ ఆఫ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, క్యూబ్ రూట్ ఆఫ్ 4, క్యూబ్ రూట్ ఆఫ్ 5, అలాగే ఫోర్త్ రూట్ ఆఫ్ 5, ఫోర్త్ రూట్ ఆఫ్ 6 చెప్పుకోవచ్చు. కరణులు పాటించే న్యాయాలను ఉపయోగించి ఒకే పరిమాణం గల కరణులను గుణకారం కానీ భాగహారం కానీ సులభంగా చేయవచ్చు. అయితే కరణులు పాటించే న్యాయాలను ఒకసారి పరిశీలిద్దాం. కరణులు పాటించే న్యాయాలు: nth రూట్ ఆఫ్ a మరియు nth రూట్ ఆఫ్ b రెండు సమాన పరిమాణ గల కరణులు అయితే ఒకటి nth రూట్ ఆఫ్ a ఇంటూ nth రూట్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a ఇంటూ b. రెండు nth రూట్ ఆఫ్ a బై nth రూట్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a బై b. మూడు mth రూట్ ఆఫ్ nth రూట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు mnth రూట్ ఆఫ్ a. నాలుగు nth రూట్ ఆఫ్ a టు ది పవర్ p ఈజ్ ఈక్వల్ టు mnth రూట్ ఆఫ్ a టు ది పవర్ pm. కరణులు పాటించే న్యాయాలను ఉపయోగించి ఒకే పరిమాణం గల కరణుల్ని గుణకారం అలాగే భాగహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2ల లబ్ధాన్ని కనుగొను. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మరియు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈ రెండు కరణుల పరిమాణం ఒకటే అన్నమాట. అంటే ఈ రెండింటి పరిమాణం 2. కరణులు పాటించే ఒక న్యాయం nth రూట్ ఆఫ్ a ఇంటూ nth రూట్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a ఇంటూ b అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 2 అవుతుంది. 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 6 కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 అవుతుంది. ఇప్పుడు రెండు సమాన పరిమాణ కరణుల భాగహారం ఎలా చేయాలో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 12 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 విలువ ఎంతో చూద్దాం. కరణులు పాటించే ఒక న్యాయం nth రూట్ ఆఫ్ a డివైడెడ్ బై nth రూట్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a బై b అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 12 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈ రెండింటి పరిమాణం 2 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 12 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 12 బై 2 అవుతుంది. 12 బై 2 విలువ 6 కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 12 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 అవుతుంది. ఇప్పటి వరకు మనం ఒకే పరిమాణం గల రెండు కరణుల్ని గుణకారం భాగహారం సులభంగా చేశాం. ఒకవేళ ఏవైనా రెండు విభిన్న పరిమాణం గల కరణుల్ని గుణకారం కానీ భాగహారం కానీ చేయాలంటే వాటిని ఒకే పరిమాణం గల కరణులుగా మార్చి చేయాలి. ఇప్పుడు విభిన్న పరిమాణం గల కరణులు స్క్వేర్ రూట్ ఆఫ్ 3, క్యూబ్ రూట్ ఆఫ్ 2ల లబ్ధాన్ని కనుగొందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 3, క్యూబ్ రూట్ ఆఫ్ 2ల పరిమాణాలు 2, 3. రెండు విభిన్న పరిమాణం గల కరణుల్ని ఒకే పరిమాణం గల కరణులుగా మార్చాలంటే ఆ విభిన్న పరిమాణాలకు కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజాన్ని కనుగొనాలి. 2, 3ల కసాగు 6 కాబట్టి రెండు కరణుల పరిమాణాలు 6కు సమానం చేయాలి. ఈ రెండు కరణుల పరిమాణం 6కు ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్క్వేర్ రూట్ ఆఫ్ 3ని 6 పరిమాణం వచ్చేటట్లుగా మార్చుదాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 3ని 3 టు ది పవర్ 1/2గా రాయవచ్చు. ఈ కరణి పరిమాణం 6కు మార్చాలి కాబట్టి 3 యొక్క ఘాతంలోని లవహారాలను 3చే గుణించాలి. అప్పుడు 3 టు ది పవర్ 3/6 అవుతుంది. దీన్ని మనం 6th రూట్ ఆఫ్ 3 క్యూబ్ అని రాయవచ్చు. 3 క్యూబ్ విలువ 27 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 6th రూట్ ఆఫ్ 27 అవుతుంది.
అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 2ని 6 పరిమాణం వచ్చేటట్లుగా మార్చుదాం. క్యూబ్ రూట్ ఆఫ్ 2ని 2 to the power 1/3గా రాయవచ్చు. ఈ కరణి పరిమాణం 6కు మార్చాలి కాబట్టి 2 యొక్క ఘాతంలోని లవహారాలను 2చే గుణించాలి. అప్పుడు 2 to the power 2/6 అవుతుంది. దీన్ని మనం 6th రూట్ ఆఫ్ 2² అని రాయవచ్చు. 2² విలువ 4 కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 6th రూట్ ఆఫ్ 4 అవుతుంది. ఇప్పటి వరకు మనం విభిన్న పరిమాణం గల కరణుల్ని ఒకే పరిమాణ కరణులుగా మార్చాం. ఇప్పుడు సమాన పరిమాణం గల కరణుల్ని సులభంగా గుణకారం చేయవచ్చు. కరణులు పాటించే న్యాయాల్లో ఒకటి nth రూట్ ఆఫ్ a ఇంటూ nth రూట్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a ఇంటూ b అవుతుందని మనకు తెలుసు. 6th రూట్ ఆఫ్ 27 ఇంటూ 6th రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 6th రూట్ ఆఫ్ 27 ఇంటూ 4 అవుతుంది. 27 ఇంటూ 4 విలువ 108 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 6th రూట్ ఆఫ్ 108 అవుతుంది. ఇప్పుడు విభిన్న పరిమాణం గల కరణుల్ని ఎలా భాగహారం చేయాలో తెలుసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 24ని క్యూబ్ రూట్ ఆఫ్ 200 చే భాగహారం చేద్దాం. 2 కరణుల్ని భాగహారం చేయాలంటే ఆ 2 కరణులు ఒకే పరిమాణం కలిగి ఉండాలని మనకు తెలుసు. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 24 క్యూబ్ రూట్ ఆఫ్ 200ల పరిమాణాలు సమానం చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 24 క్యూబ్ రూట్ ఆఫ్ 200ల పరిమాణాలు 2, 3. 2, 3ల కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం 6 కాబట్టి 2 కరణుల పరిమాణాలు 6కు సమానం చేయాలి. ముందుగా స్క్వేర్ రూట్ ఆఫ్ 24ని 6 పరిమాణం వచ్చేటట్లుగా మార్చుదాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 24ని 24 పవర్ ఆఫ్ 1/2గా రాయవచ్చు. ఈ కరణి పరిమాణం 6కు మార్చాలి కాబట్టి 24 యొక్క ఘాతంలోని లవహారాలను 3చే గుణించాలి. అప్పుడు 24 to the power of 3/6 అవుతుంది. దీన్ని మనం 6th రూట్ ఆఫ్ 24 క్యూబ్గా రాయవచ్చు. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 200ని 6 పరిమాణం వచ్చేటట్లుగా మార్చుదాం. క్యూబ్ రూట్ ఆఫ్ 200ని 200 to the power of 1/3గా రాద్దాం. ఈ కరణి పరిమాణం 6కు మార్చాలి కాబట్టి 200 యొక్క ఘాతంలోని లవహారాలను 2చే గుణించాలి. అప్పుడు 200 to the power of 2/6 అవుతుంది. దీన్ని మనం 6th రూట్ ఆఫ్ 200 స్క్వేర్గా రాయవచ్చు. ఇప్పటి వరకు మనం విభిన్న పరిమాణం గల కరణుల్ని ఒకే పరిమాణ కరణులుగా మార్చాం. ఇప్పుడు సమాన పరిమాణం గల కరణుల్ని సులభంగా భాగహారం చేయవచ్చు. కరణులు పాటించే న్యాయాల్లో ఒకటి nth రూట్ ఆఫ్ a బై nth రూట్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a బై b అవుతుందని మనకు తెలుసు. కాబట్టి 6th రూట్ ఆఫ్ 24 క్యూబ్ బై 6th రూట్ ఆఫ్ 200 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6th రూట్ ఆఫ్ 24 క్యూబ్ బై 200 స్క్వేర్ అవుతుంది. 24 క్యూబ్ అంటే 24 ఇంటూ 24 ఇంటూ 24. అలాగే 200 స్క్వేర్ అంటే 200 ఇంటూ 200 అని మనకు తెలుసు. దీన్ని సూక్ష్మీకరిస్తే 6th రూట్ ఆఫ్ 216 బై 625 అవుతుంది. ఈ విధంగా విభిన్న పరిమాణం గల కరణుల్ని ఒకే పరిమాణం గల కరణులుగా మార్చి గుణకారం కానీ భాగహారం కానీ సులభంగా చేయవచ్చు. కరణులకు సంబంధించిన మరికొన్ని విషయాలను మరో కార్యక్రమంలో తెలుసుకుందాం.